హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ 2. లాస్ట్ క్లాస్ వరకు మనం డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ కంప్లీట్ చేసుకొని ఈ క్లాస్లో మనం మెకాలేస్ మెథడ్ స్టార్ట్ చేయబోతున్నాము. విత్ హెల్ప్ ఆఫ్ సమ్ ఎగ్జాంపుల్స్ మనం ఈ క్లాస్లో కొన్ని న్యూమెరికల్స్ కూడా సాల్వ్ చేయబోతున్నాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ మెథడ్ వచ్చేసి మెకాలేస్ మెథడ్. సో ఇప్పటిదాకా డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ ఎంత చూసామో, మెకాలేస్ మెథడ్ ఏం చెప్తుందంటే, ఫర్ ఏ జనరల్ కేస్ ఆఫ్ లోడింగ్ ఆన్ ద బీమ్ through the expression for bending moment varies from region to region. Okay, bending moment అనేది region to region వేరీ అవుతుంది. The constants of integration remain the same for all regions. ఇంటిగ్రేషన్ అనేది కాన్స్టెంట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏదైతే C1 C2 వాల్యూస్ అప్ అవుతాయి కదా, అవి అన్ని రీజన్స్కి సేమ్ ఉంటాయి అనమాట. మెకాలే రికగ్నైజ్డ్ దిస్ ఫ్యాక్ట్ అండ్ ప్రపోజ్డ్ ఏ మెథడ్ విచ్ ఇస్ నోన్ యాజ్ ద మెకాలేస్ మెథడ్ టు అప్టైన్ ద స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్. సో మెకాలేస్ మెథడ్ ప్రకారంగా స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్ అనేవి అప్టైన్ చేసుకున్నాను అనమాట. ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ మోడిఫైడ్ మెథడ్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద బెండింగ్ మూమెంట్ ఎక్స్ప్రెషన్ బట్ ఫాలోయింగ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ గివెన్ బిలో. సో డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ లాగే ఉంటుంది, బట్ స్లైట్లీ దీంట్లో మోడిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఏ సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవుతాం. ఓకేనా. బేసికల్లీ ఎందుకు చేస్తామంటే, త్రూ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ వేరీస్ ఫ్రమ్ రీజన్ టు రీజియన్. బెండింగ్ మూమెంట్ అనేది రీజన్ టు రీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి, ఓకేనా. మెకాలే అనేది ఈ ఫ్యాక్ట్ని రికగ్నైజ్ చేసుకొని డబుల్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్స్ లేకుండా సేమ్గా ఉంచేసి, వేరుగా కాకుండా సేమ్గా ఉంచేసి ఒక మెథడ్ అనేది ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో అదేందో డీటెయిల్గా చూసుకుందాం. అజ్యూమింగ్ ఆరిజిన్ ఆఫ్ ద బీమ్ ఎట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అండ్ టేక్ ఏ సెక్షన్ ఇన్ ద లాస్ట్ రీజన్ ఆఫ్ ద బీమ్ ఎట్ ఏ డిస్టెన్స్ x ఫ్రమ్ ద ఆరిజిన్ అండ్ రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ బెండింగ్ మూమెంట్ ఎట్ దట్ సెక్షన్ కన్సిడరింగ్ ఆల్ ద ఫోర్సెస్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ సెక్షన్. సో దీంట్లో మనం బేసికల్లీ చేసేది ఏంటంటే, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా మనం చూసుకున్నవన్నీ ఏంటి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే పాయింట్ ఏ దగ్గర, అంటే ఏ ఎండ్ దగ్గర, సపోర్ట్ ఏ దగ్గర అక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం అనుకోండి. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర అది మనం ఆరిజిన్గా కన్సిడర్ చేయాలన్నమాట. అండ్ టేక్ ఎ సెక్షన్ ఇన్ ద లాస్ట్ రీజన్ ఆఫ్ ద బీమ్ అట్ ఎ డిస్టెన్స్ x ఫ్రమ్ ద ఆరిజిన్. ఏదైతే ఆరిజిన్ ఉందో అక్కడి నుంచి x డిస్టెన్స్ కన్సిడర్ చేసుకొని ఒక సెక్షన్ని కన్సిడర్ చేయాలి. ఏ విధంగా అయితే x కన్సిడర్ చేస్తామో అదేవిధంగా దీంట్లో కూడా ఒక సెక్షన్ని కన్సిడర్ చేస్తామన్నమాట. సో దాని తర్వాత ఎక్స్ప్రెషన్ ఫర్ బెండింగ్ మూమెంట్ ఎట్ దట్ సెక్షన్ కన్సిడరింగ్ ఆల్ ద ఫోర్సెస్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద సెక్షన్ తీసుకుంటాం అనమాట. సో దానికి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సెక్షన్ ఏవైతే ఫోర్సెస్ ఉంటాయో, ఏ విధంగా మనము సింప్లీ సపోర్టెడ్ ఫర్ యూడిఎల్, సింప్లీ సపోర్టెడ్ ఫర్ పాయింట్ లోడ్ చేసామో అదేవిధంగా దీంట్లో కూడా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సెక్షన్లో ఏవైతే ఫోర్సెస్ ఉంటాయో వాటి యొక్క ఆల్జిబ్రిక్ సమ్ అనేది తీసుకుంటాం అనమాట. అంటే డౌన్వర్డ్ ఉంటే నెగిటివ్ గాను, అప్వర్డ్ ఉంటే పాజిటివ్ గాను, ఈ విధంగా తీసుకుంటూ ఎన్ని ఫోర్సెస్ ఉంటే వాటి యొక్క ఆల్జిబ్రిక్ సమ్ అనేది తీసుకొని ఫైనల్లీ బెండింగ్ మూమెంట్ సంబంధించి ఎక్స్ప్రెషన్ని కంక్లూడ్ చేస్తాము. సో సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే, ఇంటిగ్రేట్ ద టర్మ్ ఆఫ్ ద ఫార్మ్ x మైనస్ ఏ హోల్ పవర్ n యూజింగ్ ద ఫార్ములా ఇంటిగ్రల్ x మైనస్ ఏ హోల్ పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఏ హోల్ పవర్ n ప్లస్ 1 బై n మైనస్ 1 n ప్లస్ 1. కానీ ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేస్తాం, ఇప్పుడు ఇంటిగ్రల్ x స్క్వేర్ ఏమవుతుంది, x పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ కూడా అదే ఫార్ములా ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట. x మైనస్ ఏ హోల్ పవర్ n ఫార్ములా, అంటే హోల్ పవర్ n అనేది యూజింగ్ దిస్ ఫార్ములా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాము. ఏ అనేది ఏంది ఇక్కడ అంటే, డిస్టెన్స్ ఆఫ్ లోడ్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంట. అంటే ఏదైతే లోడ్ ఉంటుందో దాని యొక్క ఆ లోడ్ యొక్క డిస్టెన్స్, ఓకే, ఎక్కడి నుంచి, ఆరిజిన్ నుంచి. ఇప్పుడు ఆరిజిన్ అనేది ఏంటి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే మనం తీసుకున్నామో దాని నుంచి డిస్టెన్స్, ఓకేనా. స్మాల్ ఎక్స్ అనేది ఆ సెక్షన్ నుంచి ఎండ్ వరకు డిస్టెన్స్, స్మాల్ ఏ అనేది ఆ లోడ్ నుంచి ఎండ్ వరకు డిస్టెన్స్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ వైల్ ఫైండింగ్ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఇన్ ద ఫార్మ్ x minus a whole power n. If x minus a becomes negative on substituting the value of x, neglect the term containing the factor x minus a whole power n. ఈ విధంగా ఎక్స్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎక్స్ మైనస్ ఏ ఏదైతే ఉందో ఆ టర్మ్ మనకు నెగిటివ్గా వచ్చింది అనుకోండి, అప్పుడు ఓవరాల్గా ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ అనే ఫ్యాక్టర్నే మనము నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎ కపుల్ ఆర్ మూమెంట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ సి ఈజ్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్ ఏ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ ద బీమ్, దెన్ రైట్ ద బెండింగ్ మూమెంట్ డ్యూ టు కపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ 0. ఈ ఫామ్లో రాసుకోవాలన్నమాట. అంటే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఏ ఫామ్లో రాసుకుంటాం, ఒకవేళ పాయింట్ లోడ్ ఉంటే x మైనస్ ఏ హోల్ పవర్ n ఫామ్లో రాసుకుంటాం, ఒకవేళ బెండింగ్ మూమెంట్ ఉంటే
బెండింగ్ మూమెంట్ మీన్స్ అంటే మూమెంట్ యాక్ట్ అవుతాయి, లేకపోతే ఏదో కపుల్ యాక్ట్ అవుతాయి. కపుల్ కూడా అప్పుడప్పుడు యాక్ట్ అవుతూ ఉంటాయి కదా. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ 1లో మీరు బాగా స్టడీ చేస్తుంటే డయాగ్రామ్ మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒక బీమ్ ఉంటే దాంట్లో పాయింట్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి, అండ్ అదేవిధంగా యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్స్ కూడా యాక్ట్ అవుతాయి, యూనిఫామ్లీ వేరింగ్ లోడ్స్ కూడా యాక్ట్ అవుతాయి, అండ్ దాంతోపాటు కపుల్స్ కూడా యాక్ట్ అవుతాయి. ఓకేనా. కపుల్స్ ఎప్పుడైతే యాక్ట్ అవుతాయో అప్పుడు బెండింగ్ మూమెంట్ చెప్పడానికి మనము దాంతో మనం డిస్టెన్స్తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆ ఇంటెన్సిటీ, ఆ కపుల్ యొక్క ఇంటెన్సిటీ ఎంతైతే ఉంటుందో అదే దాని యొక్క బెండింగ్ మూమెంట్ కూడా. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ ద బీమ్ క్యారీస్ ఎ యూడిఎల్, ఒకవేళ యూడిఎల్ని క్యారీ చేసుకుని ఎక్స్టెండ్ ఇట్ అప్ టు ద ఎక్స్ట్రీమ్ రైట్ అండ్ సూపర్ ఇంపోజ్ ఎన్ యూడిఎల్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు దట్ విచ్ హ్యాస్ బీన్ యాడెడ్ వైల్ ఎక్స్టెండింగ్ ద గివెన్ యూడిఎల్ ఆన్ ద బీమ్. సో ఎప్పుడైతే ఒక బీమ్లో సర్టెన్ పాయింట్ వరకు యూడిఎల్ యాక్ట్ అవుతుందో అండ్ సర్టెన్ పాయింట్ నుంచి ఎక్స్ట్రీమ్ ఎండ్ వరకు ఏంటంటే యూడిఎల్ ఉండదన్నమాట. సో అప్పుడు ఏం చేసుకోవాలి, ఒక లోడ్ని సూపర్ ఇంపోజ్ చేసుకోవాలి, అండ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా ఎంత ఉండాలి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు దట్ విచ్ హ్యాస్ బీన్ యాడెడ్, ఏదైతే యాడ్ చేయబడిందో దానికి ఈక్వల్గా ఉండాలన్నమాట ఎక్స్టెండ్ చేసేటప్పుడు. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూసుకున్నట్టయితే, ఒక ఫిగర్ షోస్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ 5 మీటర్. ఓకేనా. దాని యొక్క టోటల్ డిస్టెన్స్ ఎంత, స్పాన్ వచ్చేసి 5 మీటర్స్, క్యారింగ్ 2 పాయింట్ లోడ్స్. ఓకేనా. ఆ 2 పాయింట్ లోడ్స్ ఏంది 30 కిలో న్యూటన్, 40 కిలో న్యూటన్, ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూసినట్టు. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే డిఫ్లెక్షన్ అట్ ద సెక్షన్ ఆఫ్ ద పాయింట్ లోడ్స్. ఓకేనా. పాయింట్ లోడ్స్ ఎక్కడ ఏవైతే ఉన్నాయో అక్కడ డిఫ్లెక్షన్ కనుక్కోవాలి, అండ్ అదేవిధంగా స్లోప్ ఎట్ పాయింట్స్ ఏ, బి, సి అండ్ డి. సో ఏ దగ్గర స్లోప్ కనుక్కోవాలి, బి దగ్గర అండ్ సి, డి దగ్గర. ఏ అండ్ బి అనేవి బేసికలీ సింప్లీ సపోర్ట్స్ అన్నమాట. సి అండ్ డి అనేవి జస్ట్ పాయింట్స్ వేర్ లోడ్స్ ఆర్ యాక్టింగ్ అంతే. అండ్ అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ ఏంది, మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఆఫ్ ద బీమ్ కూడా కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రియాక్షన్ ఫోర్సెస్ కనుక్కుందాం. రియాక్షన్ ఫోర్సెస్ ఎలా, ఇప్పుడు బీమ్ డ్రా చేసుకున్నాము, దాని తర్వాత దానిపైన ఉండే లోడ్స్ని మనం కన్సిడర్ చేసుకున్నాము. ఓకే. అండ్ ఇది ఆబ్వియస్లీ సిమెట్రిక్ బీమ్ అంటే కాదు, ఇది అన్సిమెట్రికల్ బీమ్. ఎందుకంటే లోడ్స్ యొక్క ఇంటెన్సిటీస్ వేరువేరుగా ఉన్నాయి అండ్ వాటి యొక్క డిస్టెన్సెస్ కూడా వేరువేరుగా ఉన్నాయి. సో టోటల్లీ 5 మీటర్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. బట్ సి అనేది అంటే ఏదైతే 30 కిలో న్యూటన్ ఉందో అది ఎండ్ నుంచి ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అది మనకి ఇవ్వలేదు. బట్ 40 కిలో న్యూటన్ ఏదైతే ఉందో అది బి నుంచి ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుందో అది మనకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అది 1.25 మీటర్ యాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇవ్వడం మనకు జరిగింది. సో ఇప్పుడు మనం బేసికల్లీ ఒక ఎండ్ నుంచి సెక్షన్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ అనేది కన్సిడర్ చేయాలి, అంతే కదా. సో ఎక్స్ఎక్స్ యాక్సిస్ నేను రైట్ సైడ్ నుంచి ఎక్స్ డిస్టెన్స్, ఓకేనా, ఎక్స్ డిస్టెన్స్ దగ్గర నేను కన్సిడర్ చేశాను. ఓకేనా. స్మాల్ ఎక్స్ డిస్టెన్స్ దగ్గర నేను ఎక్స్ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ రైట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ నుంచి రైట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి నేను కన్సిడర్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఆర్ఏ అండ్ ఆర్బీ ఎలా వస్తాయి, ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. అప్వర్డ్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి, 30, 40 ఉన్నాయి. సో 30 + 40 ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ ప్లస్ ఆర్బీ. ఓకే. ఆర్ఏ ప్లస్ ఆర్బీ మనకు వచ్చింది. అండ్ ఏదైనా ఒక పాయింట్కి అబౌట్ మన ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్ఎక్స్ యాక్సిస్ నేను కన్సిడర్ చేశాను, దీనికి అబౌట్ మూమెంట్స్ అబౌట్ దిస్ యాక్సిస్ నేను 0 తీసుకున్నాను అనమాట. సో ఎంఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు నేను అంటే ఏవైతే లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ ఉన్నాయో, ఏవైతే లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉన్నాయో అవి నేను కన్సిడర్ చేయాలన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఏమేమి ఉన్నాయి, 30 కూడా ఉంది, 40 కూడా ఉంది, అండ్ అదేవిధంగా ఆర్ఏ కూడా ఉంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఏ నుంచి వద్దాం. ఆర్ఏ నుంచి అక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, ఎక్స్ డిస్టెన్స్. ఓకే. నేను ఇందాక రైట్ సైడ్ నుంచి ఆ ఎక్స్ఎక్స్ యాక్సిస్ వరకు ఎక్స్ డిస్టెన్స్ అని చెప్పాను, అది రాంగు. లెఫ్ట్ సైడ్ నుంచి ఆ యాక్సిస్ వరకు ఎక్స్ డిస్టెన్స్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఈ ఎక్స్ఎక్స్ యాక్సిస్ వరకు డిస్టెన్స్ ఎంత, స్మాల్ ఎక్స్. సో ఆర్ఏ ఇంటూ దాని యొక్క డిస్టెన్స్ స్మాల్ ఎక్స్. అండ్ అదేవిధంగా దాని తర్వాత వచ్చే లోడ్ ఏంది 30 అనేది వర్టికల్లీ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో కాబట్టి మైనస్, ఓకేనా, -30 ఇంటూ దాని యొక్క డిస్టెన్స్ ఎంత అక్కడి నుంచి అక్కడ వరకు అంటే ఏదైతే ఓవరాల్ డిస్టెన్స్ ఎక్స్ ఉందో దాంట్లో నుంచి 1 మీటర్ తీసేయాలి. ఓకే. 1 మీటర్ ఇందాక నేను 30 కిలో న్యూటన్ ఏ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో మనకు ఇవ్వలేదన్నాను, యాక్చువల్గా ఇవ్వబడింది. అది క్వశ్చన్లో ఇవ్వకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. ఓకేనా. సో 30 కిలో న్యూటన్ ఎండ్ నుంచి ఎండ్ నుంచి 1 మీటర్ డిస్టెన్స్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో టోటల్ ఎక్స్ -1 డిస్టెన్స్ అక్కడ పోయింది. సో సి నుంచి ఎక్స్ యాక్సిస్ వరకు డిస్టెన్స్ ఎంత అంటే x-1.
ఓకేనా కదా. సి నుంచి ఎక్స్ యాక్సెస్ వరకు డిస్టెన్స్ ఎంతంటే x-1, టోటల్ ఎక్స్లో నుంచి 1 అనేది మైనస్ చేస్తాము. సో ఆల్రెడీ ఫోర్స్ ఎంత 30 ఇంటూ x-1 చేస్తే మూమెంట్ వచ్చేసింది. అండ్ అదేవిధంగా 40 కిలో న్యూటన్, 40 కిలో న్యూటన్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఓకే, అది వచ్చేసి బేసికల్లీ సో ఇక్కడ 1.25 మీటర్ ఇక్కడ పోయింది. ఓకేనా, డి నుంచి బి వరకు. సో ఈ విధంగా మిగిలేది ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 3.75 ఉంటుంది. అంటే 5 మీటర్స్కి ఈక్వల్ అంటే టోటల్ 5 మీటర్స్ కదా, 5 - 1.25 చేసి 3.75 వస్తుంది. ఓకేనా, 3.75. బట్ అక్కడ వరకు ఏ నుంచి అక్కడ వరకు డిస్టెన్స్ ఏంటంటే ఎక్స్ అంత డిస్టెన్స్ అనమాట. ఓకేనా, ఎక్స్ డిస్టెన్స్. బట్ మనకు ఆ టోటల్ ఎక్స్ డిస్టెన్స్ కావాలంటే కాదు, ఆ టోటల్లో నుంచి మనకు ఈ డి వరకు, ఏ నుంచి డి వరకు ఏదైతే డిస్టెన్స్ ఉందో అది మైనస్ అయిపోవాలి. ఏ నుంచి డి వరకు డిస్టెన్స్ ఎంత? 3.75. ఓకేనా, టోటల్ ఎంత? ఎక్స్. సో కాబట్టి x - 3.75 చేస్తే మనకు డి నుంచి యాక్సెస్ సెక్షన్ వరకు ఎంత డిస్టెన్స్ అప్టైన్ అవుతుంది. ఈ విధంగా x - 3.75 అనేది దాని యొక్క డిస్టెన్స్. సో 40 ఇంటూ x - 3.75 చేస్తే మనకు ఓవరాల్గా ఎంఎక్స్ దగ్గర ఓకే ఎంఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి మనకు ఈ ఈక్వేషన్ అప్టైన్ అయింది. ఈ విధంగా నేను ఈఐ d²y/dx² మూమెంట్కి ఈక్వల్ చేసుకుంటే ఎంత అవుతుంది అంటే ఏదైతే మనకి ఇక్కడ అప్టైన్ అయ్యిందో, బేసికలీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక బీమ్ ఉందన్నమాట, ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఓకే, దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత మనకి ఇచ్చింది, ఇంకోసారి వేస్తాను ఆగండి. సో ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ బీము 30 కిలో న్యూటను, అండ్ అదేవిధంగా ఇక్కడ 40 కిలో న్యూటన్. ఓకే, ఇక్కడ నుంచి 1.75, ఇక్కడ నుంచి 1 మీటరు. ఇది మనకు డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా క్వశ్చన్లో కూడా అదే ఎగ్జామ్లో కూడా మనకు ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే RA + RB. సో RA అండ్ RB ఇండివిజువల్లీ కనుక్కోవాలి. సో RA + RBకి ఈక్వేషన్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్ కాబట్టి 30 + 40 ఎంత అవుతుంది? 70 అవుతుంది. సో 70 కిలో న్యూటన్. ఓకేనా, 70 కిలో న్యూటన్. సో RA + RB ఈక్వల్ టు 70 కిలో న్యూటన్. ఇంతవరకు గుర్తుంటుంది కదా. సో ఎరేస్ చేస్తున్నాను ఒక నిమిషం. ఇప్పుడు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఎనీ ఎండ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. అంటే దట్ మీన్స్ సిగ్మా ఎంబీ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. సిగ్మా ఎంబీ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. అంటే ఈ ఎండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. దట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ RA ఉంది, ఆల్రెడీ RA ఉంది, అండ్ అది 30 ఉంది, అండ్ అదేవిధంగా 40 ఉంది. సో RA ఇంటూ టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 మీటర్స్ కదా, RA ఇంటూ 5 మైనస్ 30 ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ 1 మీటర్ పోయింది, మిగిలేది 4 మీటర్స్. 30 ఇంటూ 4 అవునా కదా, 30 ఇంటూ 4. అండ్ అదేవిధంగా 40 ఉంది, 40 నుంచి బి వరకు డిస్టెన్స్ ఎంత? 1.75 కదా. సో మైనస్ 40 ఇంటూ 1.75 ఈజ్ ఈక్వల్ టు 0. అండర్స్టూడ్ ఆర్ నాట్? మళ్ళీ వేసిన చూడండి, మళ్ళీ రాస్తున్నదంతా ఎరేస్ చేసి. సో RA ఇంటూ 5 ఇంటూ RA ఇంటూ 5 ఇది టోటల్ డిస్టెన్స్ మైనస్ 30 ఇంటూ 4 మైనస్ 40 ఇంటూ 1.75. ఈ విధంగా చేస్తే మనం RA వాల్యూ కనుక్కోవచ్చా, కనుక్కోలేమా? కనుక్కోవచ్చు ఆబ్వియస్లీ. RA ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 34 కిలో న్యూటన్ వస్తుంది. సో RA ఎప్పుడైతే 34 అవుతుందో RB ఎంత అవుతుంది? RA + RB ఈజ్ ఈక్వల్ టు 70 కిలో న్యూటన్. సో RB ఈజ్ ఈక్వల్ టు 70 - 34. ఓవరాల్గా ఎంత అవుతుంది అప్పుడు? RB ఈజ్ ఈక్వల్ టు 36 కిలో న్యూటన్. అవునా కదా, 36 కిలో న్యూటన్ వస్తుంది, అప్టైన్ అవుతుంది. సో ఇక్కడ ఉండే ఈక్వేషన్ ఏదైతే ఉందో ఎంఎక్స్ ప్లేస్లో ఈఐ d²y/dx², స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ పుట్అవుట్ చేసుకుందాం. సో RA వాల్యూ వచ్చేసి 34 ఇంటూ ఎక్స్ ఉంది. సో దీన్ని ఇప్పుడు మీరు డిఫరెన్షియేట్ చేయండి. ఏమవుతుంది? 34 ఇంటూ ఎక్స్ అలాగే వేస్తాము. -30 ఇంటూ x - 1 మైనస్ 40 ఇంటూ x - 3.75 ఇలాగే మనకు అప్టైన్ అయింది. సో ఇంటిగ్రేటింగ్ 1 ఒకసారి ఇంటిగ్రేట్ చేస్తే d²y/dx² ఏమవుతుంది? dy/dx డిఫ్లెక్షన్ ఈక్వేషన్ మనకు వస్తుంది. ఓకేనా, C1 ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఓకే, -30 ఇది x కాస్త ఏమవుతుంది? x²/2 అవుతుంది. సో 34 x²/2 అవుతుంది. ఈ x - 1 ఏమవుతుంది? x - 1 హోల్ స్క్వేర్ బై 2 అవుతుంది. ఓకే, x - 1 హోల్ స్క్వేర్ బై 2 అవుతుంది.
సో -30 ఇంటూ x-1 హోల్ స్క్వేర్ బై 2 అండ్ అదేవిధంగా x-3.75 కూడా ఏమవుతుంది, x-3.75 హోల్ స్క్వేర్ బై 2 అవుతుంది. ఈ విధంగా మనము ఈక్వేషన్ అప్టైన్ చేసుకున్న ఈక్వేషన్ 1 అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు స్లోప్ ఈక్వేషన్ అప్టైన్ చేసుకోవడానికి ఇంటిగ్రేటింగ్ 1 సెకండ్, సో dy బై dx వస్తే y అయిపోతుంది, c2 ప్లస్ c1 యాడ్ అవుతుంది. ఓకే, 34x² 2 ఏదైతే ఉందో x² 2 x³ 6 అవుతుంది. సో 34x³ 6 అండ్ అదేవిధంగా -30 ఇంటూ x-1 హోల్ స్క్వేర్ బై 2 కాస్త x-1 హోల్ స్క్వేర్ బై 2 కాస్త ఏమవుతుంది, x-1 హోల్ క్యూబ్ బై 6 అవుతుంది. ఎందుకంటే x-1 హోల్ స్క్వేర్ వచ్చేసి దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే x-1 హోల్ క్యూబ్ బై 3 వస్తుంది. 3 ఇంటూ 2 6 అవుతుంది. సో డినామినేటర్లో 6 అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా 6 డినామినేటర్లో వస్తుంది. సో ఇది సెకండ్ టైం ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మనకు వచ్చే ఈక్వేషన్స్ అనమాట. x=0, y=0 మనం పుట్అవుట్ చేసుకుంటే కనుక x=y=0 ఎందుకు పుట్అవుట్ చేసుకున్నాం, ఎండ్ కండిషన్స్ దగ్గర. ఓకేనా, మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వాల్యూస్ని అప్టైన్ చేయడానికి x=0, y=0 ఈ విధంగా పుట్అవుట్ చేసుకుంటే దీన్ని నేను ఓకే ఈ సెకండ్ ఈక్వేషన్లో పుట్అవుట్ చేసుకున్నాను అనుకోండి, అన్నిట్లో నాకు x అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఇదంతా ఇది కూడా 0 అయిపోతుంది, ఇది 0, ఇది 0 అండ్ ఇది కూడా 0 అయిపోతుంది, మిగిలేది c2 ఒకటి మాత్రమే అండ్ ఆ c2 కూడా ఇప్పుడు 0 అయిపోతుంది. సో thus the equation for slope and deflection will be ei into dy by dx. ఓకే, ei into dy by dx. ఓకేనా, స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ విల్ బి, సో ఇది స్లోప్ ఈక్వేషన్ అనమాట. ei into dy by dx plus is equal to c1 plus 34 into x² by 2 minus 30 into x-1 whole square by 2. ఈ c1 ప్లస్లో మనం ఏం పుట్అవుట్ చేస్తాం, 1 minute. ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ ఇంటిగ్రేటింగ్ వన్స్ అని చెప్పేసి కింద ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని మళ్ళీ మీరు సాల్వ్ చేసారండి. ఇక్కడ 34/2 ఉంది, 17 అయిపోతుంది. ఓకే, ఇక్కడ 30/2 15 40/2 20 అయిపోతుంది. ఈ విధంగా ఎల్సిఎం చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఈక్వేషన్ అనేది అప్టైన్ అవుతుంది అనమాట. c1 ప్లస్ 75.1 వస్తుంది. ఎందుకంటే c2 వాల్యూ ఇక్కడ ప్లస్ c1 ఉంది కదా, x=0, y=0 పుట్అవుట్ చేస్తే c1 వాల్యూ ఎంత వస్తుంది, 75.1 వస్తుంది. సో ఆ c1 వాల్యూనే మనం ఇక్కడ తీసుకుని పుట్అవుట్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనకు ఈక్వేషన్ అనేది వస్తుంది, అప్టైన్ అవుతుంది. సో హెన్స్ దాన్ని మళ్ళీ మీరు ఇంటిగ్రేట్ చేశారనుకోండి, 70 ఇక్కడ dx అని ఏదైతే ఉందో డినామినేటర్లో ఇది దీంతో మల్టిప్లై అవుతుంది, ప్రతి ఒక్క వేరియబుల్తో మల్టిప్లై 75.1తో కూడా మల్టిప్లై అవుతుంది, 17x² కూడా మల్టిప్లై అవుతుంది. ఈ విధంగా అన్నిటితో మల్టిప్లై అవుతుంది అండ్ ఇంటిగ్రేషన్ అనేది మళ్ళీ చేస్తాం అనమాట. ఇంటిగ్రేషన్ అనేది మళ్ళీ చేసి సో ఈక్వేషన్ 4గా మనం అప్టైన్ చేసుకుంటాం. సో ఓవరాల్గా 75.1 ఇంటూ x 17x³ బై 3 మైనస్ 5 ఇంటూ x-1 హోల్ క్యూబ్ బై 3 హోల్ పవర్ 3 అండ్ మైనస్ 20 ఇంటూ x-3.75 హోల్ క్యూబ్ బై 3. ఇక్కడ యాక్చువల్గా 15 ఉండేది, ఎందుకంటే ఇక్కడ 30/2 వచ్చింది కదా, సో అది 15 అనమాట. ఓకే, హోల్ క్యూబ్ బై 3 చేసినప్పుడు 3 5 15 ఓకే క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ బై 3 వస్తుంది కదా డినామినేటర్లో, అది బై 3 అన్నప్పుడు 3 5 15 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 5 అవుతుంది. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో టోటల్ డిఫ్లెక్షన్ సెక్షన్ ఆఫ్ పాయింట్ లోడ్స్ at c x=1 మీటర్, డిఫ్లెక్షన్ y=yc. అప్పుడు ఏమో టోటల్ డిఫ్లెక్షన్ సెక్షన్ ఆఫ్ పాయింట్ లోడ్స్ x=1 మీటర్ మనం తీసుకున్నట్టయితే eiYC ఏమవుతుంది, eiYC will be equal to 75.1 ఇంటూ YC అంటే ఏంది, ఇక్కడ మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అంతే కదా. సో eiYC ఈజ్ ఈక్వల్ టు -75.1 ఇంటూ 1x, ఎందుకంటే x=1 మీటర్ పుట్అవుట్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో ప్లస్ 17 ఇంటూ 1³ బై 3 ఈజ్ ఈక్వల్ టు -69.393. ఈ విధంగా YC ఈజ్ ఈక్వల్ టు -69.393 బై EI వస్తుంది. అండ్ ఈ వాల్యూ వచ్చేసి మన క్వశ్చన్లో ఇవ్వడం జరిగేది, ఎంత ఇచ్చాడు అంటే 200 GPa. దాన్ని మనం 2 ఇంటూ 10⁵ కూడా రాసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఎలాగైనా రాసుకోవచ్చు, 200 ఇంటూ 10⁵ అయినా రాసుకోవచ్చు. ఓకే, సో 200 ఇంటూ 10³ అయినా రాసుకోవచ్చు, 10⁶ అయినా రాసుకోవచ్చు. Nm²లో కన్వర్ట్ చేసుకోవడానికి. ఒకవేళ Nm/m²లో కన్వర్ట్ చేసుకోవాలంటే 10³ మల్టిప్లై చేయాలి. అదర్వైజ్ Nm/m²లో కావాలంటే 10⁶ మల్టిప్లై చేయాలి. అండ్ అదేవిధంగా మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 733 2.9 cm/4 ఇచ్చాడు. దీన్ని మనం mm/4లో కన్వర్ట్ చేయాలి. కాబట్టి 10⁴ కాస్త 10⁻⁸ అవుతుంది. ఈ విధంగా -4.73 ఇంటూ 10⁻³ మీటర్స్ అవుతుంది. మీటర్స్ 10⁻³ మీటర్ అంటే మిల్లీమీటర్. ఈ విధంగా -4.73
మిల్లీమీటర్, దాంట్లో అక్కరైన మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అన్నమాట. సో అట్ x ఈజ్ ఈక్వల్ టు d, సారీ అట్ dx ఈజ్ ఈక్వల్ టు 3.75 మీటర్, డిఫ్లెక్షన్ y ఈజ్ ఈక్వల్ టు yd, x అదే మనము 3.75 మీటర్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఎక్కడైతే పాయింట్ లోడ్ ఉందో అక్కడే మనం కన్సిడర్ చేసాం. ఓకేనా, రైట్ హ్యాండ్ నుంచి ఎక్కడైతే మనం పాయింట్ లోడ్ 40 కిలోమీటర్ యాక్ట్ అవుతుందో అక్కడే మనం తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్ 1 మీటర్ డిస్టెన్స్లో ఉంది. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఏదైతే ఫస్ట్ లోడ్ ఉందో దాని నుంచి 1 మీటర్ డిస్టెన్స్ ఉంది. సో కాబట్టి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ రైట్ హ్యాండ్ నుంచి కింద రైట్ లోడ్ అంటే సెకండ్ లోడ్ ఎంత డిస్టెన్స్లో ఉంది? రైట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ లోడ్ అంటే 40 కిలోన్యూటన్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ లోడ్ అంటే 30 కిలోన్యూటన్ సంబంధించిన లోడ్ అన్నమాట. సో ఇది 1 మీటర్ ఉంది, ఇది 1.24 మీటర్ ఉంది. సో కాబట్టి ఈ ఏ నుంచి ఎక్స్ఎక్స్ యాక్సిస్ 40 కిలోన్యూటన్ దగ్గర లై చేస్తుంది అని చెప్పేసి అనుకోండి. ఎక్స్ఎక్స్ యాక్సిస్ 40 కిలోన్యూటన్ దగ్గర లై చేస్తుంది అని చెప్పేసి అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 3.75 మీటర్ లెఫ్ట్ నుంచి దాని యొక్క డిస్టెన్స్ అవుతుంది. సో కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3.75 మీటర్ పెట్టుకుంటే EIY వచ్చేసి వాల్యూ ఓవరాల్గా -86.63 వస్తుంది. అండ్ YC ఈజ్ ఈక్వల్ టు మనం ఓవరాల్గా పుట్అవుట్ చేసుకుంటే -5.907 ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీమీటర్స్ వస్తుంది. అండ్ అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు 0 మనం తీసుకున్నట్టయితే ఓకేనా, మ్యాక్సిమం స్లోప్ వాల్యూ కోసము అప్టైన్ చేసుకోవాలనుకుంటే dy/dx at a, ఓకేనా, dy/dx at a -75.1/EI ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5.121 ఇంటూ 10⁻³ రేడియన్స్ అవుతుంది. అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ దగ్గర dy/dx ఎంత అవుతుంది? సో ఇప్పుడు దాకా మనం మ్యాక్సిమం స్లోప్ కనుక్కున్నాం అంతేనా. ఇప్పుడు మనం మ్యాక్సిమం డిఫ్లెక్షన్ కనుక్కున్నాం. ఓకేనా, డిఫ్లెక్షన్ ఎక్కడెక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ దగ్గర కనుక్కుంటాం అనమాట. సో ఆ వాల్యూస్ పుట్అవుట్ చేసిన తర్వాత dy/dx ఏదైతే ఉంటుందో dy/dx దేనిలో మనం పుట్అవుట్ చేయాలి? ఇక్కడ మనకు EI ఇంటూ 1 మినిట్ సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో దాంట్లో మనం పుట్అవుట్ చేసుకుంటాం అనమాట. ఆర్ అదర్వైజ్ మనం ఇలా కూడా చేయవచ్చు. ఇక్కడ ఈక్వేషన్ 3 ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం పుట్అవుట్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఓవరాల్గా ఏమవుతుందంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు -75.1/EI అవుతుంది. ఎందుకంటే అదొక్కటే దానికొక్కటే x అనేది మల్టిప్లికేషన్లో లేదు, మిగతా అంతా 0 అయిపోతుంది కదా టర్మ్ అంతా. సో ఓవరాల్గా dy/dx ఓకేనా, మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వచ్చేసి 34 × 1/2/2 -75.1 అవుతుంది. సో ఓవరాల్గా dy/dx వచ్చేసి -58.1 × 1/EI అవుతుంది. సో కాబట్టి EI వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 200 GPa అండ్ అదేవిధంగా ఎంతైతే వాల్యూ ఇచ్చాడో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సంబంధించి, సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -3.96 × 10⁻³ రేడియన్స్ వస్తుంది. ఈ విధంగా ఎట్ పాయింట్ D ఓకేనా, dy/dx ఎట్ D కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం? 3.75 తీసుకుంటాం. x ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్రెడీ పుట్అవుట్ చేస్తాం. సిమిలర్లీ 3.75 కూడా మనం పుట్అవుట్ చేసుకుంటే ఓవరాల్గా మనకు dy/dx ఎట్ B ఎంత వస్తుందంటే 0.197 డిగ్రీ వస్తుంది. ఎందుకంటే 5.363 × 10⁻³ రేడియన్స్ వచ్చింది. రేడియన్స్ని మనం డిగ్రీ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఆబ్వియస్లీ 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు π/180 డిగ్రీ, అంతేనా? అంతే. సో π/180 డిగ్రీ, సో 3.14/180 ఈ విధంగా వేసి మనం డిగ్రీస్లో అప్టైన్ చేసుకుంటాం. సో అజ్యూమింగ్ ద డిఫ్లెక్షన్ టు బి మ్యాక్సిమం ఇన్ ద రీజన్ సిడీలో మ్యాక్సిమం ఉందని చెప్పేసి మనం ఫర్ సపోజ్ అనుకుందాం. సిడి అంటే ఏంది? ఈ ఫిగర్లో చూడండి. సిడి అంటే ఎక్కడ ఉంటుంది? సి అండ్ డి మధ్యలో మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఉంటుంది అని చెప్పేసి అజ్యూమ్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే లోడ్స్ మధ్యలో ఇప్పుడు మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈక్వేషన్ 3 నుంచి మనకు dy/dx 0 పుట్అవుట్ చేసుకుంటే కనుక మనకు x1 వాల్యూ 2.56 మీటర్ వస్తుంది. ఓకేనా, సో మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఎక్కడైతే లై చేస్తుందో అక్కడ x1 వాల్యూ అంటే ఏదైతే మనం కన్సిడర్ చేసాం x సెక్షన్ అది ఎండ్ నుంచి 2.56 మీటర్స్ దగ్గర ఉంటుంది. సో ద అజంప్షన్ దట్ ద మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఈజ్ విత్ ఇన్ ద రీజన్ సిడి ఈజ్ కరెక్ట్. ఓకేనా, దీని నుంచి మనం సిడి ఏదైతే అజంప్షన్ చేసామో మ్యాక్సిమం డిఫ్లెక్షన్ సిడిలో ఉంటుంది అని చెప్పేసి అది కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే మనం x
3.75 మధ్యలో కన్సిడర్ చేసామన్నమాట. సో ఈ 2.56 అనేది 1 అండ్ 3.5775 మధ్యలోనే ఉంది. సో 2.56. సో అజంప్షన్ అనేది కరెక్ట్. ఈవై మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 34 ఇంటూ ఏదైతే ఈక్వేషన్ ఉందో దీంట్లో మనం పుట్అవుట్ చేస్తామన్నమాట. ఓకే, ఈవై ఈ ఫోర్త్ ఈక్వేషన్ ఉంది కదా, దాంట్లో మనం పుట్అవుట్ చేస్తాము. పుట్అవుట్ చేసిన తర్వాత మనకు మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అది మనకు అప్టైన్ అవుతుంది, maximum deflection value. So that is minus 7.918 mm. So assuming the deflection to be maximum in the region CD, the x varies from 1 to 3.75. That is section is between 1 and 3.5. ఇప్పుడు నేను చెప్పాను కదా అజంప్షన్ ఎందుకు కరెక్టో, సో అది ఇక్కడ మనకు చెప్పబడింది. సో ఐ విల్ టేక్ x is equal to 3.75. దెన్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఈక్వేషన్ విల్ నాట్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో ఎక్స్ వాల్యూ నేను 3.75గా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మొత్తం అంతా ఏమైపోతుంది, లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది మనకు పిక్చర్లోకి రాదన్నమాట. అంటే మనం దాన్ని చెప్పలేము, కంక్లూజన్ అనేది ఇవ్వలేము అనమాట. సో ఓవరాల్గా ఈ విధంగా ఇది 0 అయిపోతే మిగిలేది మనకు ఎంత అంటే 34/2 ఇంటూ x1 హోల్ స్క్వేర్ అండ్ మైనస్ 75.06 మైనస్ 32x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 2. ఇఫ్ ఐ టేక్ ద ఎంటైర్ ఈక్వేషన్ దట్ ఈస్ అస్యూమింగ్ ద స్లోప్ ఈస్ 0 ఇన్ ద రీజన్ డీబీలో నేను అసలు స్లోపే లేదు, 0గా తీసుకున్నాను అనుకోండి, దెన్ ఐ విల్ గెట్ x1 ఈజ్ ఈక్వల్ టు 7.09 ఆర్ 2.9. ఇట్ ఈస్ లెస్ దెన్ 3.75 అండ్ గ్రేటర్ దెన్ 3.75. ఓకేనా? సో కాబట్టి ఆ అజంప్షన్ కూడా రాంగ్ అయ్యేది. సో ఈ క్లాస్లో ఇంతవరకే. బేసికలీ ఇది ఒక అర్థమెటిక్ చెక్ చేశాను అనమాట. అదర్వైజ్ మీరు ఈ మ్యాక్సిమం డిఫ్లెక్షన్, స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ వాల్యూస్ కనుక్కుంటే సరిపోతుంది. ఇంతవరకే ఈ ప్రాబ్లము. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.